జోక్ అనే అన్నదమ్ములిద్దరూ వాళ్ళ భార్యల ముందు ఎవరికి తోచినట్లు వాళ్ళు చెబుతారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసినప్పుడు అదే కథ మరో కోణంలో తెరపై కనిపిస్తుంది. ఆ లెక్కన ఒకే సన్నివేశాన్ని తెరపై 3 సార్లు చూడాల్సి వస్తుంది. అయినా సరే మాటల్లోని మెరుపులతో ఎక్కడా బోరు కొట్టించకుండా సన్నివేశాల్ని తీర్చిదిద్దారు అవసరాల. కామెడీ కోసమనో, భావోద్వేగాల కోసమనో, లేదంటే ప్రేక్షకుల్ని థ్రిల్ చేయాలనో దర్శకుడు ఎక్కడా కథను విడిచి సాము చేయలేదు. కథ నుంచే వాటిని పుట్టించారు. అన్నదమ్ములిద్దరూ ఒక అమ్మాయిపై మనసు పడటం అనే లైన్లోనే ఆసక్తి ఉంది. దాన్ని కాస్త రెట్టింపు చేస్తూ తెరపైన సన్నివేశాల్ని తీర్చిదిద్దారు దర్శకుడు. మొదటి నుంచి పాత్రలు ఎంతగా నవ్విస్తాయో చివరకు వచ్చేసరికి అవే పాత్రలు ఒక్కసారిగా గుండెల్ని బరువెక్కిస్తాయి. అప్పటిదాకా సరదా కథ కాస్త కుటుంబ కథగా మారిపోతుంది. కథలోని ఈ మలుపులను, వాటిని తెరపైకి తీసుకొచ్చిన విధానాన్ని చూస్తే అవసరాల్లో ఎంత మంచి రచయిత ఉన్నాడో అర్థమవుతుంది. నిజానికి సినిమా మొత్తాన్ని చూసినప్పుడు ఇందులో ఉన్నది చిన్న కథే అనిపిస్తుంది. కానీ అవసరాల స్క్రీన్ ప్లే మాయాజాలంతో తెరపై అదనంగా 2 కథలు పుట్టుకొచ్చినట్లు అనిపిస్తాయి. తొలి సన్నివేశం నుంచి పతాక సన్నివేశాల వరకు ప్రతి సన్నివేశం నవ్విస్తూనే ఉంటుంది. అదే సమయంలో తర్వాత ఏం జరుగుతుందో అనే ఆసక్తి మనసును తొలుస్తూనే ఉంటుంది. ఒక సినిమాలో ఒక కథను చెప్పడమే కష్టం. శ్రీనివాస్ అవసర 3 కథల్ని చెప్పారు. నిడివి పరంగా 2 గంటల 6 నిమిషాల సినిమానే. కానీ ఇందులో రొమాంటిక్ కామెడీ కథ ఉంది. తర్వాత ఏం జరుగుతుందేమోనని ఆసక్తిని పెంచే ఒక థ్రిల్లర్ కథ ఉంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో హృదయంగా సాగే కుటుంబ కథ ఇది. అంటే ఒక టిక్కెట్పై 3 సినిమాలన్నమాట. నారా రోహిత్, నాగశౌర్య నిజమైన అన్నదమ్ముల్లా కనిపించారు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండింది. అయితే నారా రోహిత్ తెరపై ఎప్పట్లా బొద్దుగానే కనిపించారు. రెజీనా తన పాత్రకి తగ్గట్టుగా అండర్ ప్లే చేస్తూ ఆకట్టుకుంది. నారా రోహిత్, నాగశౌర్య భార్యలుగా నటించిన వారికి ప్రాధాన్యమున్న పాత్రలే దక్కాయి. వాళ్ళిద్దరూ పాత్రలో ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంది. సాంకేతిక పరంగా ఈ సినిమాకి మంచి మార్కులు పడతాయి. కళ్యాణ్ రమణి బాణీలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. దిలీప్ కెమెరాతనం బాగుంది. నిర్మాతల అభిరుచిని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. తెరపైన నిర్మాణ విలువలు కనిపిస్తాయి. సినిమా చూస్తున్నంతసేపు శ్రీనివాస్ అవసరాల్లో రాటు తెలియని రచయిత, దర్శకుడు గుర్తుకొస్తూనే ఉంటాడు.